ఈరోజు ఒక మంచి మష్రూమ్ మసాలా కర్రీ చూసేద్దామా. సో బగారా రైస్తో బాగుంటుంది అండ్ ఆల్సో రోటీస్తో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో వెజిటేరియన్స్కి అయితే పండగనే చెప్పచ్చు. మనం కూడా నాన్ వెజ్ లేనప్పుడు ఇలాంటి కర్రీ చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఫస్ట్ దీనికోసం అయితే మష్రూమ్స్ని అయితే కట్ చేసుకొని హాట్ వాటర్లో అయితే బాయిల్ చేయాలి. కొంచెం ఉప్పు పసుపు వేసి మన డస్ట్ ఉంటే పోతుంది అనమాట దీనివల్ల. సో ఫస్ట్ మనమైతే గ్రేవీ బేస్ అయితే చేసుకోవాలి. దానికోసం ఉల్లిపాయలు, టమాటో అండ్ కసూరి మేతి అండ్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసుకోవాలి. అండ్ చెక్క లవంగం కూడా యాడ్ చేసుకొని ఒక గుప్పెడు జీడిపప్పు అయితే వేసుకోవాలి. చాలా థిక్ గ్రేవీ వస్తుంది దీనివల్ల. సో అది కొంచెం కూల్ డౌన్ అయినాక మిక్సీ చేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడైతే కర్రీ కోసం కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగి ఇది కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత కొంచెం అయితే ఆలు యాడ్ చేసాం మేము. కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసిన తర్వాత మనం ముందుగానే మష్రూమ్ని బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేసి కొంచెం వేగనివ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయినాక మనం ముందుగానే పేస్ట్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేసేయాలి. ఇప్పుడైతే కొంచెం కారం, ఉప్పు అండ్ ధనియాల పొడి అయితే యాడ్ చేసి కొంచెం ఈ మసాలా అంతా పట్టించాలి. ఆ ముక్కలకి పట్టిన తర్వాత మనకు కావాల్సినంత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని అలానే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని లిడ్ పెట్టి కొంచెం ఉడకనివ్వాలన్నమాట. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా అయితే ఉడకనివ్వాలి. సో ఎంత బాగా స్మెల్ వస్తుందంటే చాలా బాగుంటుంది ఉడికేటప్పుడు. అండ్ మన కన్సిస్టెన్సీ చూసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.